హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి వెంక్ విలాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. యూట్యూబర్స్ అందరికీ శుభోదయం అండి. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీశైలం వచ్చామని చెప్పాను కదా. వచ్చిన రోజు నైట్ రెస్ట్ తీసుకున్నాము. మర్నాడు తెల్లారి ఎర్లీ మార్నింగే లేచి పాతాళగంగకి రావాలని వచ్చామండి. పాతాళగంగలో స్నానాలు చేయాలని అందరము గ్రూప్ సభ్యులు అందరం వచ్చాము. కానీ ఈ పాతాళగంగ రావటం అంటే అంత ఈజీ కాదండి. ఈ మెట్లు దిగాలి, 1000 మెట్లు దాకా ఉంటాయి. మెట్లు దిగేసరికి సరిపోయిందండి. శ్రీశైలంలో గుడికి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే అవసరం లేకుండా ఇక్కడనే స్వామివారి దర్శనం ఇచ్చినట్టు అయ్యాడు మా పరిస్థితి. ఎందుకంటే ఆ మెట్లు దిగలేకపోయాము. ఒక్కొక్కరి కాళ్ళు వణికిపోయాయి దిగుతుంటేనే. ఎక్కేటప్పుడు ఉంటుందండి ఇంకా మా పని. ఎలాగైనా సరే దిగాము కష్టపడి. దిగి ఒకళ్ళ స్నానాలకి దిగుతున్నారండి. ఈ స్నానం చేసేటప్పుడు ఒక రూపాయి అయినా సరే అమ్మవారికి కానుక వేసి స్నానం చేయాలండి. స్నానం చేసిన తర్వాత పూలు, పసుపు, కుంకుమ ఇవన్నీ సమర్పించాలి గంగమ్మ తల్లికి. సమర్పించిన దీపారాంతో సహా అరటి డొప్పులో పెట్టిస్తారండి ఇక్కడ. అది వచ్చేసి ఒక్కోటి 20 రూపాయలు తీసుకున్నారండి. ఇక్కడ టెంపుల్ దగ్గర ఎవరైనా సరే లాభం లేని ఎవరు బతకలేరు కదండి. రెంట్లు కట్టుకుంటా, తీసుకున్న షాపులకి రెంట్ కట్టుకుంటా, వాళ్ళ ఖర్చులు వెళ్ళి కుటుంబం వెళ్ళేసుకోవాలంటే 10 రూపాయలు 20 రూపాయలు చేసి అమ్మితేనే బతకగలుగుతారు. టెంపుల్ కాడ ఎవరైనా ఏ టెంపుల్ దగ్గరైనా సరే దేవస్థానాలలో రేట్లు మండిపోతాయి. ఇతను మా మధ్య సెల్లు పట్టుకున్న అతను శ్రీనన్నాయి. వీళ్ళు కూడా వీడియో తీస్తున్నారండి. ఇగో ఒకళ్ళంటొకళ్ళు ముందు పొడి బట్టల మీద కానికేసి చుట్టూ తిరిగి ప్రదర్శన చేసి మునుగుతారండి. డైరెక్ట్గా మునగకూడదు. ఇలా మునిగితేనే మోక్షం కలుగుద్ది. 4 దిక్కులు తిరిగి నమస్కారం చేసుకోవాలి. ఫస్ట్ నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నాకనే మునగాలి నీళ్ళల్లో. గంగమ్మ చూడండి ఎలా పారుతుందో. ఉరకలు పెడుతుంది గంగమ్మ తల్లి, పాతాళ గంగమ్మ తల్లి. ఇగో ఎవరైనా జారి పడతారని చెప్పేసి ఇనప ఊసలతో తడికి చుట్టారండి జాలర్లు. ఎవరైనా తెలియక లోపలికి వెళ్ళిపోతారు. చూడండి గంగమ్మ తల్లి ఎలా పారుతుందో. కనువింపులుగా ఉంది కదా చూడటానికి. వీళ్ళు జాలర్లండి. ఇగో మనం వేసిన కొబ్బరికాయలు ఇవి ఒత్తులు ఇవన్నీ ఏరుకొని మళ్ళీ అవి తీసుకెళ్ళి వాళ్ళ షాపుల్లో పెట్టుకొని అమ్ముకుంటారండి. ఇలా బతుకుతున్నారు ఇక్కడ ఈ షాప్ పెట్టిన వాళ్ళందరూ కూడా. ఇగో ఇలా చేసి మునుగుతుంటారు స్నానాలు ఒకళ్ళు. కానీ చెయ్యాల కంపల్సరిగా. కష్టమైనా సరే దిగాలి కిందికి. పాతాళ గంగంలోనే స్నానం చేస్తే మోక్ష ఫలితం దొరుకుద్దండి. ఇగో ఇవన్నీ రెడీగా పట్టుకొని ఉన్నారు స్నానాలు చేసిన వాళ్ళు ఒకళ్ళు వదలటానికి. నాది ఇగో రెండు పట్టుకొని ఉన్నదంటూ నాది ఒకటి ఉందండి. నేను వీడియో తీస్తున్నాను, పట్టుకోమంటే పట్టుకుంది ఈ రాములక్కాయి. ఇగో ఒక్కొక్కళ్ళు ఇద్దరు పట్టుకున్నారు. వీడియోలో పడాలా చూపించమంటే చూపిస్తున్నారు వరుసను కూర్చొని. చాలామంది ఉన్నారండి ఇక్కడ. మనం అంటే మనమే కాదు. ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం దక్కుద్దని చెప్పేసి ఇలా వచ్చారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్నానాలు చేస్తున్నారు. కాకపోతే మెట్లు దిగటం ఎక్కటం చాలా కష్టమైందండి. వయసు వాళ్ళైనా సరే, యూత్ అయినా సరే, ఎవరైనా సరే ఎక్కలేకపోతున్నారు. కానీ కష్టపడి దిగి ఎక్కుతున్నారు స్వామివారి భక్తి మీద. స్వామివారు దయ ఉంటే ఏదైనా మర్చిపోగలుగుతాం కదా. అదిగోండి నేను దిగుతున్నాను, మునిగాను. వేరే వాళ్ళకి ఇచ్చి సెల్ఫీ ఇలా దిగాము అందరం. ఒకళ్ళని పట్టుకొని దిగుతున్నాము. చూడండి ఎంత సరదాగా ఉందో నీళ్ళలో దిగుతుంటే. మీరు ఎప్పుడైనా వచ్చి పాతాళగంగలో స్నానం చేశారా ఫ్రెండ్స్? చేస్తే మీరు కూడా కామెంట్ పెట్టండి. ఇలా చేసిన తర్వాత పొడి బట్టల మీదనైనా సరే, తడి బట్టల మీదైనా సరే దీపారాధన చేయాలి. ఇది కార్తీక మాసం కాదు కాబట్టి మా శ్రీనన్నాయి చూడు చేతులు ఎత్తుతున్నాడు నవ్వుకుంటా. గోవిందాచారి గారు ఆయన ధర్మపతిని. ఒకళ్ళని పట్టుకొని దిగాము, మునుగుతున్నాము. ఇలా సరదాగా ఉందండి ఇలా చేస్తుంటే. ఇవాళ వచ్చిన వాళ్ళం ఇంక రాలేమండి పాతాళగంగకి. ఈ కాలు నొప్పులు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. పైకి ఎక్కేసరికల్లా చాలా నొప్పులు పడతాయండి కాళ్ళు. ఇవి చాలా మెట్లు దిగి ఎక్కాలి కాబట్టి
దిగేటప్పుడేమో వణుకుతుంటాయి, ఎక్కేటప్పుడేమో బాడీ అంతా దడవచ్చుద్దండి, గుండె దడవచ్చుద్ది. ఎలాగోలా చేరుకోవాలి. హాయ్ చెప్పేది నేనేనండి. అలా తడి బట్టల మీద వణుకుడు వస్తుంది. సెల్ఫీ ఒక పక్క సెల్ఫీకి వెళ్ళి వీడియోకి వెళ్ళి ఒక ఆమెకి ఇచ్చాను, అది నీళ్ళలో వేసుద్దామని అదొక ఆలోచన ముందు ఫస్ట్ వచ్చేసి. ఇక్కడేమో ఏమైనా పట్టుకొని ముంచుతున్నాను, మునగలేకపోతుంటే ఇంకొకళ్ళం ఎక్కుతున్నాం పైకి దీపారాధన చేయడానికి. పక్కనే గంగమ్మ తల్లి కూడా ఉంది, ఆమెని దండం పెట్టుకోవాలి ఆమెతో. ఆమె దగ్గరికి వెళ్ళి ఇంకో ఇలా దిగాము అందరం. అయిపోయిన తర్వాత దీపారాధన చేయాలి. సెల్ఫీలు దిగుతున్నాము. సెల్ఫీలు దిగినాక వీడియో మళ్ళీ ఇక పైకి ఎక్కామండి. అవి దీపారాధనలు వదులుతున్నాము. జాగ్రత్తగా వదలాలి, మెట్లు పాసిపెట్టి ఉన్నాయి. ఏ కాలు స్లిప్ అయినా కానీ జారి పడతాం. అయినా భయం లేదు, అక్కడ తీగ చుట్టారు కాబట్టి భయం లేదు. కానీ ఏదైనా సరే జాగ్రత్త అనేది ఉండాలి కదా, జాగ్రత్తగా వదలాలి. నీళ్ళ తెప్పకి వెంటనే ఆరిపోతాయండి దీపారాధనలు కొండెక్కుతాయి. కొండెక్కిందాక కూడా ఉంచట్లేదు వీళ్ళు, ఈ చేపలు పట్టేవాళ్ళు తీసి వెంటనే అందుట్లో వేసుకుంటున్నారు పడవలో. వాళ్ళు మళ్ళీ అది ఉపయోగించుకోవటానికి అవి ఒకదానంతో ఒకటి వెళ్తున్నాయి. అవి వెంటనే తీసేస్తున్నారండి వాళ్ళు, నీళ్ళు చల్లి తీసేస్తున్నారు, తీసి అందుట్లో వేసుకుంటున్నారు. చూడండి ఎంత అందంగా వెళ్ళిపోతున్నాయి దీపారాధనలో. అరటి డొప్పెల్లో పెట్టిస్తారండి, అవి అయితే మునగవు కాబట్టి. అవి చూడు తీసేస్తూనే ఉన్నాడు ఆ అబ్బాయి. అవి కాలితే మళ్ళీ వాళ్ళు ఉపయోగించుకోవటానికి పనికిరావు కదా, వెంటనే తీసి అందుట్లో వేసుకుంటున్నారు. తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళవే షాపులు కూడా, అక్కడ లేడీస్ ఏమో షాపుల్లో ఉండి అమ్ముతుంటారు ఇటువంటివి, వీళ్ళేమో ఇక్కడ ఇది చేస్తుంటారు చేపల కోసం వచ్చి. ఇలా బతుకుతుంటారు ఇక్కడ దేవస్థానాలలో పొట్ట తిప్పల కోసమై. అయిపోయిందండి, ఇంకా బయలుదేరాలి. కానీ పాతాళగంగలో ఎక్కడైనా సరే, పాతాళగంగలో కృష్ణమ్మలో స్నానం చేసేవాళ్ళు కండవా వేసుకొని చేయాలండి. మగ మనిషి పక్కన ఉంటే వేసుకొని అవసరం లేదు, మగ మనిషి పక్కన లేని వాళ్ళు కండవా వేసుకొని చేయాలి. ఎందుకంటే భర్త పక్కన ఉన్నట్టుగా భావించుకోవచ్చు. ఇవన్నీ పాతాళగంగ పక్కనే పెట్టి అమ్ముతుంటారు ఇవన్నీ. ఈ పక్కనే ఉంది అమ్మవారు కూడా గుడి. దాని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలి గంట కొట్టి. చూడండి ఎంతమంది వచ్చారో, వేల మంది వచ్చారు స్నానాలకి. వాళ్ళకి దడ వచ్చి ఉంటుంది, కాళ్ళు వణుకుంటాయి, కానీ చెప్పుకోలేరు కదా. నేనైతే చాలా బాధపడ్డానండి దిగలేక, కాళ్ళంతా వణికిని, దిగలేకపోయాను. ఎక్కేటప్పుడు ఎట్టానని దిగేటప్పుడు అనుకున్నాను, కానీ తప్పదు, స్వామివారి కోసం వచ్చినప్పుడు ఆ స్వామి చూసుకుంటారని చెప్పేసి ఇలా దిగి ఎక్కి బయలుదేరబోతున్నాం. అదేనండి గుడి. గుడి కాడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు అందరూ ఒకళ్ళమ్మటొకళ్ళు. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంకో గంగమ్మ తల్లి ఏమని పెట్టారు ఇక్కడ విగ్రహం. స్నానం చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కానుకలేసి గంట కొట్టి దండం పెట్టుకొని వెళ్తారని చెప్పేసి. ఆమె ఆశీస్సులు ఉంటే ఎక్కడైనా క్షేమంగానే ఉంటామండి. చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు. ఇంకొకళ్ళంటొకళ్ళు పోయి దండం పెట్టుకొని వస్తున్నారని అందరం ఒకసారి వెళ్ళటానికి వీలు లేదు. చిన్న గుడి, 1 by 1 వెళ్ళి నమస్కారం చేసుకొని రావాలి అమ్మవారికి. మిషన్ మంగమ్మక్క అంటారేమని. ఇలా ఒకళ్ళంటొకళ్ళు చేసుకోవటం దర్శనం. ఇంక బయలుదేరుతున్నామండి. అరుగో అందరూ ఎక్కుతున్నారు, నేను అనుకున్నాను చిన్నగా ఎక్కుతున్నాను. నేను రొప్పి వస్తుంది, నేను మా శ్రీనన్న ఆయన పట్టుకొని ఎక్కుతున్నాను. ఎక్కలేకపోయానండి నేనైతే మటుకు, చాలా అంటే చాలా దడ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడుదా మన ఛానల్ని ఆదరించి అభిమానించిన వాళ్ళకి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మా ఆచార్య గోవిందాచారి గారు కొబ్బరి ముక్కలు పెడుతున్నాడు.